ఏందమ్మా ఈ ఊర్లో మనుషుల కంటే కుక్కలు ఎక్కువగా ఉండయి. మా రూతు మత్తా కానీ లేకపోతే నన్ను పీకి పెట్టలకేసేవమ్మా. ఇంకా నయ్యం వానమూర్తి కొట్టు నాగా పరిగెత్తి అయినా ఎమడ పడతానే ఉన్నాయి. మా రూతు మత్తా ఇవాళ కాపాడిందమ్మా. అదే కన్నవారా ఎక్కడ తెచ్చావయ్యా? ఏడదచ్చావు నాయన? జనాభా లెక్కలేస్తాకెళ్ళే గురుగారు. ఎదవది పంచాంగం ఎక్కడ పెట్టావయ్యా? చేతులు ఖాళీ లేకపోతే బాత్రూంలో పెట్టా. అసలే చర్చీపచ్చడి జరుగుతుంటే బాత్రూంలో పెట్టాను. ఈ బాధ సర్లే కానీ గురువుగారు, పంచాంగం చేస్తా ఎక్కడే ఉండి ఆడగలబాకు. తొందరగా తెచ్చి సావరా. దానే మాయ అన్న కొడుకు అన్నం తింటలేదంట. నేను లేకపోతే వాళ్ళ అబ్బాయికి బోబెట్టి ఊరుతానికి టైం అవుతుంది. తొందరగా తగల. గురువుగారు, పంచాంగం పంచడ్డం పడింది నాడ పెట్టొచ్చా. అట్టట్ట చేసేవరా? పంచడ్డం పడితే ఎదవా. తొందరగా చెప్పి సావు. సర్లే కానీ గురువుగారు, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలో చిన్న చిన్న పోగురాలు చెప్తా వింటారా? చెప్పరా. శివారెడ్డి గారి ఇంట్లో, శివారెడ్డి గారు తెలుసా? పెద్దగా తెలియదులే, రెడ్లు ఎవరు లేరుగా మన ఊళ్ళో. శివారెడ్డి గారి ఇంట్లో వాళ్ళ అబ్బాయికి పెళ్లి చూపులంటే ఆడకో ప్రోగ్రాం. నెక్స్ట్ అడుగు ఇటొస్తే నెక్స్ట్ మునుసుబు గారి ఇంట్లో ఆయన మనవడికి అన్నప్రసన్న. ఈ తప్ప మనకి ఏమీ లేవు గురుగారు. మర్చిపోయాను, మనం వెళ్తానికి స్కూటర్ రెడీ చేయలేదు గురువుగారు. ఇంతకీ మన వాహనం రెడీ చేసావా అయ్యా? చేశాను గురువుగారు. ఏం చేస్తాం, ఎక్కితే 5 దిగితే 10 అని సంఘ పెద్దలకి ఇచ్చా. వాళ్ళు అసలే కష్టాల్లో ఉన్నారా బాబా. వాళ్ళకి ఎందుకు ఇచ్చా నువ్వు? అవతాల ముహూర్తానికి టైం అవుతుంది, తొందరగా తెచ్చుకోవు. సరే కానీ గురువుగారు, నాకు ఒక డౌట్ అడగనా? ఎక్కడికి ఒక మంచి పిల్ల వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? నేనేదరా మాట్లాడితే కుయ్యి కుయ్యి అన్నాడు. నాకు అసలే దడదడకుందరు బాబు. బాబాయ్ మొన్నే 101 జ్వరం వచ్చింది, నువ్వు వచ్చావనుకో 103 వచ్చింది. బాబాయ్ చేత గట్టిగానే బిగించేలా ఓడమన్నా ఓడదేక బిగించి. గురువు గారు తలకాయల కన్నా పళ్ళు ఎక్కువ కనపడుతుంది గురువుగారు. తెల్లగా పెయింట్ వేసినట్టున్నారు. అబ్బా చర్చితో పాటు వేసినట్టున్నారు పెయింట్. నవ్వబాకండి అమ్మా. వాసుకొట్లో బ్రష్లు ఉండేగా అరిగిపోయేటట్టు రుద్ది 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 ఊసి అట్లా చేస్తున్నాడయ్యా. అందుకే గురువుగారు, పిల్ల వచ్చింది అనుకో, పిల్లతో కాసేపు ఆడుకుని పాడుకుని తొందరగా వెళ్ళిపోదాం. అరే నువ్వు ఆ మాట అంటే సిగ్గేస్తుంది బాబాయ్. సరేలే కానీ గురువు గారు, నేను ఒక సలహా చెప్తా, వింటావా? అర్థమయ్యేదాడు చెప్పు. వెనకడికి ఎవడో పిల్లలు పుట్టలేదని నదిలో మునిగాడంట. ఉన్నది ఊడిందంట. ఏంది? ఎవడో నీళ్ళంటాడు వెనకటికి శనబురకాల్లో స్నానం చేస్తే ఉన్నదే ఊడిపోయిందంట. గురువు గారు, ఉన్నది ఊడిందంటే అదేనా? అదే అంటే అదే గురువు గారు, పిల్లలు పుట్టడానికి వాడే యంత్రాంగం. అప్రాచ్యుడా పోతాయిరా. ఏం మాటలు? కళ్ళజోడు పెట్టుకుని గురువుగారు పావు కళ్ళతోటిది కుక్కలు నాయమ్మడ పట్టాయి. ఈసారి నిన్ను మాత్రం వదిలిపెట్టవు.
కరవండి అమ్మ. సర్లే కానీ గురువు గారు సొక్క ఏడ కుట్టించా బాగా తెల్లగా మెరుస్తుంది. మా దానే మా ఇచ్చాడయ్యా. బో మళ్ళీ ఆయన దగ్గర తెచ్చుకున్నావులే అయ్యా. పెసలు జల్లెడి మినుములు జల్లెడి కూడా తెచ్చుకోపోయా. ఒకటే బాధ పాపం. ఏంటిది గురువు గారు బాధలు? ఒక అరకిలో అమ్ముతాడు కొంటావా? దగ్గు నాకు వద్దయ్యా, ఉన్నదే ఏడవలేకపోతున్నా. మళ్ళీ నేను అరకిలో తెచ్చుకుని నేనేం చేసేది? ఇక చాలులే కానీ ఒక మంచి లపాకి ఎన్ని పేలు. అమ్మా లపాకి ఏడున్నా? సింగిల్ సాంగ్ మామనయ్యా. జనం కూడా ఎదురు చూస్తున్నారు మన బాధ అర్థం కాక. అమ్మా ఏడుండవు తల్లే. గురువుగారు లపాకి రాలేదంటే ఏడికి వెళ్ళిందంటావు? నాకైతే మైకులు అందుతాయి అయ్యా. నాది అదే బాధ. పిలవంగానే ఏడెత్తుకుంటే మా అమ్మ కొట్టిద్దని నేను లపాకి ఎత్తుకోవాలి. అనే అమ్మాయికి అందుతాయో లేదో చెప్పలేం. ఏం పర్లే ఎత్తుకుంటా గురువుగారు, హైట్గా బాగానే ఉండ. ఇంతకీ అమ్మాయిని పిలిచావా లేకపోతే ఎవరు షో చేస్తున్నావా? పిలిచాను రాట్లా ఏడుండవు అమ్మా. వేసుకున్న ఒకటి చాలు రమ్మ. ఈ పంచాం కాళ్ళ కింద పడేటట్టుంది. వచ్చిందండి వయ్యారి. నిజంగానే మైకులు అందట్లేదు. ఈ అమ్మాయితో పాట వేసుకోయా. ఏది పడితే చేయబాక అమ్మ. ఆడు మంచోడు కాదు. నేను కాబట్టి బరా ఎక్కనాడు. మీరు ఎలుగు బొట్లు బాగా పెడతాడు, జాగ్రత్త అమ్మ. సయ్యాటకే తయారు. అరే రయ్యంటే రయ్యంటూ రహస్యమే రటే చేయిస్తా. అంటూ సయ్యాటకే తయారు. అంటూ రహస్యమే రటే చేయిస్తా. Bum 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 baby 1 2 ka 4 baby bum 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 baby 1 2 ka 4 baby ruk jana mana mana kal man jana pai jana pai ja
Thai में भाई जाना Monday to Wednesday, Wednesday to Friday, Friday to Sunday, every day is a fun day, yeah. అయితే సరే సరే కుర్తి చెయ్యాలా మొదట పెదాలతో నడుమే తరమాలా మళ్ళీ గులాబీకి గులాముగై తూకేరా బాబా వారే బా అలా చల్లటిగా గుడారల్లో దూరేసేరా సై అంటే సై అంటూ సై అటకే తయారుకుంటా రై అంటే రై అంటూ రహస్యమే రటే చేయిస్తా ఇస్తా ఇస్తా తా 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 అరే ఏదోటి చేసేరా అలా ఆటేసుకోరా అబ్బా అయ్యా గన్నవరం ఇంతకు పిల్ల ఆడపోయింది నాయన కనపడతలేదు. బాగా అలిసిపోయాను గురువు గారు. బాడీ ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. పిల్లకి వాంతులు అంటే పంపించాము. అనుకుంటానే ఉండా ఏదన్నా ఆసుపత్రిలో చూపిపోయా చేసేవాళ్ళు మాకు అంతారు చీపురు కట్టలు పెట్టి ఓరగా ఊపుతున్నా ఉండయని. సర్లే కానీ గురువు గారు పాటేసుకున్నాం అయిపోయింది. మళ్ళీ వచ్చిన తర్వాత వీళ్ళ సంగతి చూద్దారా. ప్యాంక్ నీళ్ళు బాబా వీడియో తెస్తున్నాడు కానీ వెనకమారందో సరగగా పడిద్ది. బాగా నవ్వబాకు పళ్ళు కనపడతాయి. Come on, come on. నీ సరి నీవే నా చెలిరావే ఈ జగమేలనే నీ మది చాలునే. నీ సరి నీవే నా చెలిరావే. స్వాగతం రాజా గారికి స్వాగతం. దారి తప్పొచ్చినట్లున్నారు. దారి తెలుసుకునే వచ్చాను శివారెడ్డి. ఈ సీమని రత్నాల సీమ చేస్తానని ప్రళకాలు పలికిన మనగాడు నువ్వేనట్రా? నేనే శివారెడ్డి, నేనే. నువ్వు చేస్తున్న హత్యలు ఆపడానికి, నీ పవర్ తగ్గించడానికి వచ్చిన పులిబిడ్డని. నా అనుభవం అంత వయసు లేదురా నీకు. బాంబుల్లో పుట్టి వరుసల్లో పెరిగి నీ రక్తం తాగిన మద్దాలి శివారెడ్డితో పోటీ నిలబడి గెలవటానికే. శివారెడ్డి, నువ్వు చుట్టిన బాంబులతోనే నిన్ను పేలుస్తా. నిన్ను నమ్మిన జనంతోనే నిన్ను హతమారుస్తా. అప్పుడు అప్పుడు తెలుస్తుందిరా ఈ రాజా అంటే ఏంటో నీకు. రేయ్, అనవసరంగా ప్రవర్గాలు పలికితే పత్తనమైపోతావు. ఈ సీమలో నాటు బాంబులు వేసింది నేను, ఈ రాజకీయ నాయకులు గెలిపించింది నేను. నేను సీమలో వస్తున్నానంటే గుండె పగిలి చస్తారా. శివారెడ్డి, నేను వస్తున్నానంటేనే గుండె పగిలి చేస్తావు. ఎప్పుడు భయంతో చస్తూ బ్రతికా నువ్వు. మర్యాదగా నీ గుండాగిరి ఆపితే బ్రతికిపోతావు, లేదా నా చేతిలో చచ్చిపోతావు. నా ముందు నిలబడి నన్నే హెచ్చరిస్తున్నావు. నా చేతిలో చావాలని కోరిక ఉందా?
నీ చేతిలో చచ్చేంత పిరికివాడు కాదురా ఈ రాజా. రాక్షసులు నిర్మించిన రాజ్యంలోకైనా రాజాలా ప్రవేశించగలను. ఈ రాజా వస్తున్నాడంటేనే రాటు తెలియని రౌడీలు సైతం సలాం కొట్టి గులాం అవ్వాల్సిందే. రే రాజా, నాపై పోటీగా నిలబడుతున్న నిన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తా. శివారెడ్డి, నీ ఆశలు వాడి ఆశలు చేస్తా. నన్ను నమ్మిన ఈ పేద ప్రజల గుండెలలో నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేరుస్తా. నీపై పంపర్ మెజారిటీతో గెలుస్తా, నిన్ను ఓడిస్తా. అంతవరకు ఈ భూమి మీద నువ్వు బతికుండాలి కదరా. నీ బెదిరింపులకు బెదిరిపోయే పిరికివాడు కాదురా ఈ రాజా. ఆంధ్రాలో అడుగు పెట్టి తెలంగాణలో తొడగొట్టి రాయలసీమలో పుట్టిన బిడ్డని. ఈ సీమ పౌరుషాన్ని, ఈ గట్టుకున్న పేరుని నిలబెడతా. నేను పగబడితే కోడ నాకు పగబట్టినట్టే. శివారెడ్డి, సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. వీధిలో మరగటానికి, అడవిలో గర్జించడానికి తేడా తెలుసుకో. ఈ రాజా సింహం రా. ఈ సింహం చూలు విధిస్తేనే నువ్వు సత్తావు. నీలా హీరో డైలాగ్ చెప్పిన వాళ్ళని చాలా మందిని చూశాను. రేపు నామినేషన్ రోజు చూసుకుందాం, నీ ప్రతాపం ఏమిటో నా ప్రతాపం ఏమిటో. ఇక తేల్చుకునేదేమీ లేదు, రణరంగమే. ఈ సింహ పౌరుషం నా రక్తంలోనే ఉంది. మీసంలో పౌరుషాన్ని, గుండెల్లో ధైర్యాన్ని నింపుకొని ఈ ప్రజలపై నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఆయుధంగా చేసుకుని నీపై విజయకేతనం ఎగరవేస్తా. ఇళ్ళలకగానే పండగ కాదురా రాజా, ముందుందే ముసళ్ళ పండగ. గుర్రానికి కాళ్లలో బలం, సింహానికి నోట్లో బలం, గరుడ పక్షికి కట్లో బలం, రాజాకు ఒళ్ళంతా బలమేరా. శివారెడ్డి, నిన్ను చంపి నీ రక్తంతో నా తండ్రి ఆత్మకు శాంతి చేకూరుస్తా. నిన్ను వాడించి నా పగ నెరవేర్చుకుంటా. రే రాజా, యములాడ రాజన్న, కొండగట్టు అంజన్న, శ్రీశైలం మల్లన్న, ఏడుకొండల ఎంకన్న, కొమరల్లి మల్లేశ, బేలూరు చెన్నకేశవ, ఈ మద్దాలి శివారెడ్డి కత్తి దూసుకుంటూ వచ్చేదే నీకోసమే. గమ్మునుండవయా, నాకు తెలుసురా నీ గురించి. అందుకే నీ స్థావరం చుట్టూ బాంబులు పేల్చి వచ్చాను. నేను ఒక్క చిటిక వేస్తే సామ్రాజ్యం మొత్తం భూస్థాపితం అయిపోతుంది. ఇప్పుడే ఇక్కడ నిన్ను చంపితే నీకు దిక్కేవాడ్రా. శివారెడ్డి, రేపు తేల్చుకుందాం. ఇదేమిటమ్మా మాయ. చల్లగా ఉంది అయ్యా, మంచినీళ్ళు కూడా ఇట్లేదు కానీ నవ్వు మాత్రం బాగా నవ్వుతున్నారు. అయ్యా గన్నవారం గురువుగారు, సమాధుల్లో మైన్ పోతున్నారు దానికి కొత్త. రాను బిజీగా ఉన్నా. మైన్ పొత్తులు అమ్ముకుంటున్నా వేరే షాప్లోకి వెళ్ళి. బాగా ఓడది బాగా అయ్యా, అన్నీ కనబడతాయి. గురుగారు, వాళ్ళు రకరకాల సౌండ్లు ఎత్తున్నారు. ఎలా బాగా దడుచుకుంటావు. బిర్యానీ తిని బాగా అరగల. నాకు అదే ప్రతిష్ట కదా, 3 రోజులు బాగా వరిగా పెట్టి తిన్నాది అరగట్లా, చెయ్యి ఆరట్లా. కట్టిన సందాకి న్యాయం చేసినట్టు ఉండవు. 3 పూటలు తిని ఒక్కడవే తిన్నావా? చుట్టాలను కూడా పిలిచావయ్యా? మన సంగతి మాత్రం ఈడ ఒక ఆయన ఉన్నాడు, బాగా నవ్వుతున్నాడు. ఆయన పొల్లు చూస్తుంటే భయం వేస్తుంది.
సర్లే కానీ గురువుగారు చెప్పాయా? నాకు ఏడో కొద్ది కలరింగ్ తగ్గినట్టుంది గురువుగారు. ఎందుకు? తీస్తే బాగానే ఉందయ్యా. పెట్టుకో అబ్బా. ఈ మధ్య ఆ, పూజ చేసి చాలా ఏళ్ళయిందయ్యా. ఏం పూజ గురువుగారు? రోజు చేస్తున్నారు ఇంట్లో. ఒళ్ళు లేపులు పూజ అయ్యా. ఏ నొప్పులు పూజ గురుగారు? ఒళ్ళు లేపుల పూజ. నేను చెయ్యితే మెలుగులు తిరుగుతాను సార్. నువ్వు తేడా వాళ్ళ ఉండవా? ఏయ్, ఇంతకీ ఏం పూజ? ఒళ్ళు లేపుల పూజ అని చెప్తున్నానుగా. అదే గురువుగారు రోజు అమ్మా ఉండవు ఏడే అమ్మగారి తెలియకుండా అప్పుడప్పుడు వెళ్ళొస్తావుగా పూజనా? గురుగారు ఏయ్, అమ్మగారు ఏడే ఉంది. ఇప్పుడు కానీ చూసింది అనుకో, ఇంటికెళ్ళి అబ్బో అమ్మగారు నీకు తెలియకుండా చాలా పూజలు చేశాడు. నేనే సాక్ష్యం. ఆయన మంత్రాలు చేయటం, నేను తదాస్తా అంటాం. ఒకటే డ్యూటీ, చప్పట్లు కొడతాం. నేను గురుగారు ఏమనుకోనంటే ఒక సలహా ఇస్తా. చెప్పరా శిష్య, నీకంటే ఎక్కువ కాదు. ఏం లేదు గురువుగారు, మొన్న నేను అలా దుగ్గురేల మీదగా అలా విజయవాడ వెళ్తుంటే ఒక పాలపిట్ట కనపడింది. నీ దెబ్బకు తట్టుకునిద్దో లేదో అని ఒకసారి నేను ట్రైల్ వేసి రెండోసారి నీకు మాట్లాడా. బాబాయ్ మెల్లిగా చెవులు పనిచేయట్లే, తెమ్మంటావా? అరే, ఎవరన్నా అన్నారనుకో 90% ఎవరు లేరు అనుకో, ఎవరన్నా ఇంటే నాకెంత అవమానమో తెలుసా? ఇప్పుడేగా అందరి ముందర ఒలి నొప్పులు పూజ అని ఎంత బాగా సాగదీసావు. మళ్ళీ ఎవరన్నా ఇంటే అంటావేంది? ఏమనుకోనంటే పిలవనా వద్దా? చెప్పు. నా పరువు పోయిద్దిరా, మెల్లిగా చెప్పు. ఊరికి తెలియకుండా 100-200 మేనేజ్ అయ్యి నేను చేస్తా. ఎలిగి తెచ్చిన వాసన వస్తుందా? నీళ్ళు పోసుకోలేదయ్యా. డ్రామా వాళ్ళు ఇయ్యే ఇచ్చారు బట్టలు. ఎన్ని రోజులు అయిందో ఉతికి. ఈ గుడ్డలేరా ఆర్కెస్ట్రా వాళ్ళకి చెప్పి సరిపోక అరకిలో ఇప్పేద్దాంలే. బాగా టైడ్కి పోయే మురుగు కాదు, రిన్ను కావాలి, రిన్ను. ఎవరికి తెలియకుండా చేస్తే నీకు మంచి అమ్మాయిని లైన్లో పెట్టేస్తారు. ఏడ ఎవరు అంత మంచిగా లేరు. మైక్ అందితే డైలాగు, మైక్ అందితే ఇట్టున్నారయ్యా, అందట్లేదయ్యా. సరే నీకోసం పిలిపిస్తానండు. అప్రాచుడా, నా విజిల్ పవర్ నీకేం తెలుసు? అందుకే నువ్వు ఇట్ట తయారయ్యావు. ఏడకు విజిలేయంగానే కళ్ళు జిగేలమంటూ ఏడాడ పని చేయని పాటలు కూడా పనిచేస్తాయి. అలాంటి ఫిగర్ వచ్చింది. అమ్మా విజిలెత్తే రాలేదా? రా ఎకరా, టైం అవుతుంది. మాకే ఎంతసేపు చేస్తే చాలా మంది ఉన్నారు. ఈయన గ్యాప్ లేకుండా వద్దుతున్నాడు. బాబాయ్ అమ్మా పాలపిట్ట అమ్మా తొందరగా రామ్మ, తడిసిపోతుంది లోపల. ఈయనేమో ఆగలేకపోతున్నాడు. అమ్మా వచ్చిందండి వయ్యారి. గురువుగారు ఒకళ్ళని మెయింటైన్ చేయటమే కన్నా కష్టం మా గురువుగారు. నిజం చెబుతున్నా. మైక్ అందకపోతే అవును, చెప్పకుండా ఉండటమే మంచిది. అందుకని మా గురువుగారు ఒకరితో ఎంజాయ్ చేస్తారు, ఇంకొకరితో నేను వెళ్ళి పూజా కార్యక్రమం మాట్లాడచ్చు. ఇద్దరు నా వల్ల కాదయ్యా, ఒకళ్ళు మాత్రమే చాలు.
ఎంతసేపు చేస్తే అమ్మాయి వెళ్ళిపోయింది. తొందరరా గురుగారు, తొందరరా డబ్బులు తక్కువ ఇచ్చారు. అయ్యా వచ్చావా? జాగ్రత్తగా వేసుకో, అమ్మగారు ఎదురు ఉంది, పట్టుకో బాబు. అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దు గుమ్మ, అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ. పుచ్చేడ కోనలోన కన్ను చిక్కుకుంది, రక్షించు నన్ను చప్పున. గుప్పెలో దాటుతున్న గుట్టు గుప్పు మంది కవిస్తే కట్టు తప్పన. అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దు గుమ్మ, అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ. చెప్పుకుంటే తప్పు లేదే, ఉప్పు తిన్న నీ వంటి యాతన. ఒప్పుకుంటే ఒప్పుకోదే నిప్పులాటి ఈ కుంటి వేదన. నేనుంది అందుకేగా ఏమంది ఇంతలోగా, కానుంది మంచిదే ఎలాగా. కాబట్టి కందిరిగా నీ కట్టు అందుకోగా వేచిందివన్నీ కన్నెత్తిగా. పందేళ్ళ సందేళ్ళ పందెళ్ళు వేయించన. అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దు గుమ్మ, అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ. ఆహా. సున్నితంగా చూసుకుంటే సొమ్ములన్నీ నీ చేత పెట్టనా. నిబ్బరంగా నమ్ముకుంటే కౌగిలింత నెమూత పెట్టనా. ఒప్పుల్ని లెక్క పెట్టి ఒక్కొక్క ముద్దు పెట్టి నీ ప్రేమ నారు నాటిపోవా. ముద్దుల్లో నానబట్టి ఒళ్ళంతా పూత పట్టి నిలువెల్లా మల్లె తోట కావా. గంధాలు చిందేలా అందాలు పండించవా. అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దు గుమ్మ, హొట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ. పుచ్చేడ కోనలోన కన్ను చిక్కుకుంది, రక్షించు నన్ను చప్పున. గుప్పెలో దాటుతున్న గుట్టు గుప్పు మంది కవిస్తే కట్టు తప్పన.
హలో మేడం, రాజా ఉన్నాడా? చరణ్, నువ్వు లోపలికి వెళ్ళినా అన్న. ఎవరండి మీరు? నా పేరు తెలీదా? మీ పేరు తెలియడానికి మీరేమన్నా రాజీవ్ గాంధీవా, రామారావా? మీ పేరు తెలియడానికి అంతకన్నా ఎక్కువే. శివారెడ్డి, మత్తాలి శివారెడ్డి. శివారెడ్డి అంటే మీరేనా? ఏం పిల్ల, పేరు వినగానే బెదురు పుట్టిందా? శివారెడ్డి గారు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళటానికి కాదు మేడం నేను వచ్చింది, నీ మొగుడు అంతు చూడటానికి వచ్చాను. ఆయన ఇంట్లో లేరు, ఆయన వచ్చిన తర్వాత రండి. ఆయన లేకపోతే ఏం, నువ్వున్నావుగా. ఏమిటా మాటలు? నువ్వైనా చెప్పు నీ మొగుడికి ఎలక్షన్లో పోటీ చేయొద్దని. అది చెప్పడానికి నువ్వెవరివి? ఈ రాయలసీమను శాసిస్తున్నా శివారెడ్డి, మత్తాలి శివారెడ్డిని. నీ టైం దగ్గర పడింది. వీరనారి ఝాన్సీ లక్ష్మిలా బాగా మాట్లాడుతున్నావే. మా ఆయన వస్తే మీ అంత చూస్తాడు. ముందు నిన్ను చంపే, తర్వాత వాడిని చంపే, నాకు శత్రుశేషం లేకుండా చేస్తా. శివారెడ్డి, ప్లీజ్ దయచేసి నన్ను వదిలిపెట్టండి. వెళ్తా, నేను వచ్చిన పని అవ్వగానే వెళ్తా. మీకు దండం పెడతాను, నన్ను వదిలిపెట్టండి శివారెడ్డి గారు. లక్ష్మి, ఆ నీచుడికి దండం పెట్టకు. సరైన టైంకి వచ్చావురా, నీకోసం ఎదురు చూస్తున్నా. నువ్వేందిరా నా కోసం ఎదురు చూసేది? మర్యాదగా వెళ్ళకపోతే నా చేతిలో చచ్చిపోతావు. రేయ్ రండా, నిన్ను పట్టుకోండి. రే రాజా, మాతో విరోధం పెట్టుకోవద్దంటే వినలేదు. ఇప్పుడు చూడరా, మా చేతుల్లో తస్తున్నావు కదరా. శివారెడ్డి, ఒక్కసారి వదలమని చెప్పురా. అయినా మగవాళ్ళు లేనప్పుడు లేడీస్ మీద ఏంట్రా నీ ప్రతాపం? రే రాజా, మర్యాదగా చెప్పా నీకు మాతో పెట్టుకోవద్దని. ఇప్పుడు చూడరా నీ గతి ఏమైందో. ప్లీజ్, మా ఆయన ఏం చేయొద్దు, విడిచిపెట్టండి. ఈ సీమలో పుట్టిన నువ్వేనా ఎలా మాట్లాడుతుంది? అవసరమైతే నవ్వుతూ ప్రాణాలు అర్పిస్తాను కానీ ఒకడు పట్టే ప్రాణభిక్షతో బతకడి రాజా. మగాళ్ళ మాట్లాడావురా బిడ్డ, అందుకే నిన్ను చంపుతున్నా. తప్పదు మరి, నువ్వు బతుకుంటే మమ్మల్ని బతకనివ్వు. కానీ నీ భార్యను మాత్రం నేనేం చేయను. ఎందుకంటే అది సీమ కట్టుబాటు. ఈ సీమలో ఫ్యాక్షనిస్టులు ఏ ఆడదాన్ని ఏం చేయరు. శివారెడ్డి, నీ జీవితంలో నువ్వు చేస్తున్న మొదటి మంచి పని ఇదే.
స్త్రీల జోలికి వెళ్ళపోవడం. అయినా నా కొడుకు మహర్జాతకుడు కాబట్టి వెళ్ళిపోయాడు. నేను కన్న కలను నెరవేర్చడానికి, పేదవాళ్ళ గుండెల్లో దీపాలు వెలిగించడానికి నా కొడుకు వస్తాడు. రుద్రమాయుడు వస్తాడు. ఎవడు రాణిని చంపిందని పైన యముడు అడిగితే చెప్పు. కింద కూడా ఉన్నాడు, వాడి పేరు రెడ్డి, మద్దాలి శివారెడ్డి. మత సాది పక్కన పెట్టు.